ఇవాళ అయితే కిడ్నీ స్టోన్స్ ని టాటా బాయ్ బాయ్ చెప్పే ఉల్వగట్టుని ఎలా చేసుకుంటామో మా బంజారాలో మీకైతే చూపించబోతుంది. ఇక్కడైతే ఉల్వల్ని హాఫ్ అన్ అవర్ సేపు నానబెట్టినాం కదండి. ఇంకా నానబెట్టిన దాన్ని అయితే నీళ్ళని బాగా కడిగేసుకొని వరగట్టేసుకోవాలన్నమాట. ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో అయితే ఉల్వలు వేసేసుకొని తగినంత నీళ్ళు వేసేసుకున్న తర్వాత ఉప్పు వేసేసుకొని మూత పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని కుక్కర్ పెట్టేసుకోవాలి. కుక్కర్ కి అయితే ఒక 6 విజిల్ వస్తే చాలన్నమాట. చాలా బాగా ఉడికిపోతాయి. ఇక్కడైతే ఆనియన్, టమాటా, పచ్చిమిర్చి ఇక్కడ చూస్తే మాత్రం ఉల్వలు కూడా మంచిగా ఉడికిపోయినాయి అన్నమాట. ఆవిరిపోయేంత వరకు అయితే ఉంచుకోవాలన్నమాట. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో అయితే టమాటా, ఇంకా ఉల్వలు, పసుపు, కారం అయితే నేను ఒక 3 స్పూన్లు అయితే వేస్తున్నాను అనమాట. దాంట్లోనే కొంచెం తగినంత సాల్ట్, కొద్దిగా వాటర్ వేసేసుకొని దీన్ని అయితే మనం మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. ఒక పేస్ట్ లాగా అయితే చేసేసుకోవాలి. ఇక్కడైతే ఉల్వలు ఉన్నాయి కదండి, దీంతో అయితే నేను గుగ్గి చూపిస్తాను. అయితే నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఇక్కడైతే ఉల్వల నుంచి మనం చారు వేరే చేసినాం కదండి, దాంట్లో అయితే కొద్దిగా చింతపండు వేసేసుకోవాలన్నమాట. ఒక కడాయి పెట్టుకొని దాంట్లో తాలింపు గింజలు వేసేసుకున్న తర్వాత అయితే ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసేసుకున్న తర్వాత మనం పేస్ట్ పెట్టినాం కదండి, ఆ పేస్ట్ ని కూడా వేసేసుకున్న తర్వాత అయితే ఈ ఉల్వల చారుని కూడా వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత చాలా సేపు అయితే మరగబెట్టేసుకోవాలి. కొత్తిమీర, గరం మసాలా వేసేసుకుంటే మనకి ఉల్వల కట్టు రెడీ.